ఊగుతుంది బాగా. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ సుష్మా. ఎలా ఉన్నారు అందరూ? ఏంది కిచెన్ లో ఆ పక్కకి ఈ పక్కకి తిరుగుతున్నా అనుకుంటున్నారా? ఇవాళ నా బెస్ట్ ఫ్రెండ్ వస్తుంది మన ఇంటికి. ఇంకా మా ఫ్రెండ్ కోసం ఏదో స్పెషల్ చేయకుండా ఉంటానా. మష్రూమ్ బిర్యానీ చేస్తున్నా. యాక్చువల్ గా మాది పుట్టగొడుగులు గోత్రం, మేము తినకూడదు. కొత్తగా ఉంది కదా, ఫస్ట్ టైం వినుంటారు. చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు తినలేదు. పెళ్ళైతే ఇంటి పేరు మారుతుంది, గోత్రం మారుతుంది కదా మన అమ్మాయిలకి. ఇప్పుడు తినచ్చులే అంటే పెళ్ళైనాక ఫస్ట్ టైం టేస్ట్ చేసిన నేను పుట్టగొడుగులు. ఇంకా అదనమాట నాకు పుట్టగొడుగులకున్న స్టోరీ. ఇంకా సరే అని మష్రూమ్ బిర్యానీ చేస్తున్నా. సేమ్ చికెన్ దమ్ బిర్యానీ ప్రాసెసే ఫాలో అవుతున్నా. టేస్ట్ అటు ఇటు వచ్చినా మనోళ్లే కదా, మన ఫ్రెండే కదా, ఏం కాదులే అని సింపుల్ గా ఫస్ట్ మష్రూమ్స్ ని బాగా క్లీన్ చేసుకొని, ఒక్కొక్క మష్రూమ్ పెద్దగా ఉంది సో 4 pieces గా కట్ చేసిన. తర్వాత ఆనియన్స్ అయ్యి పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నా. మా లిటిల్ హెల్పర్ చిట్టితల్లేమో ఇక్కడ చూడండి ఏం చేస్తుంది. చిట్టి తల్లి డిష్ వాషర్ ఎక్కి మరీ ఆడుతుంది. ఇంకా ఆనియన్స్ అవి కట్ చేసుకున్న తర్వాత ప్యాన్ లో బాగా ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ వేసి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి దంచేస్తున్నా, టేస్ట్ బాగుంటుందని. అవి వేగిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి టమోటా వేసి బాగా వేగనివ్వాలి. బాగా అంతా మెత్తగా అయిపోవాలన్నమాట, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఆనియన్స్ టమోటా బాగా వేగిన తర్వాత పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా వేసి బాగా మసాలా వేగాలి. తర్వాత ఒక 1/2 cup పెరుగు వేసినాను టేస్ట్ కోసం. పెరుగు బాగా మసాలాలో ఊరాలన్నమాట, వైట్ అంతా కనిపించకూడదు. అలా బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ వేసుకొని ఒక 5 minutes 10 minutes ఉడకనివ్వాలి. అప్పుడు వాటర్ అంతా ఊరుతుంది. అంతలోపు నేను ఆల్రెడీ 1/2 hour ముందే రైస్ నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్. అవి అన్నం కొంచెం ఒక 60% ఉడకనివ్వాలి. వాటర్లో రైస్ వేసేసి బిర్యానీ స్పైసెస్ వేసి ఒక 6 minutes చాలు ఉడకనిచ్చి కొంచెం పలుకు అవుతాయి అంతే, ఒక 70% పక్కన పెట్టేసుకొని ఈలోపు మష్రూమ్లో నుంచి వాటర్ అంతా ఊరుతుంది. కొంచెం గ్రేవీ టైప్ వచ్చిన తర్వాత కర్రీ కొద్దిగా పక్కన తీసి బాగా స్ప్రెడ్ చేసి, మనం ఆల్రెడీ రైస్ చేసి పెట్టుకున్నాం కదా 70% ఉడికింది, కొంచెం రైస్ కొంచెం కర్రీ వేసి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి 2 layers. ఇంకా కొంచెం నెయ్యి, బ్రౌన్ ఆనియన్స్ ఉంటే బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవచ్చు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా రైస్ వేసేసి దానిపైన మళ్ళీ ఒక లేయర్ మష్రూమ్ వేసేసి దానిపైన రైస్ వేసాను. కలర్ కోసం పాలల్లో కొంచెం పసుపు వేసి కలిపేసాను, బాగా ఎల్లోయిష్ కలర్ వస్తుంది. ఇంకా ఇట్లా అల్యూమినియం ఫాయిల్ పెట్టేసాను. ఒక 15 to 20 minutes, ఫస్ట్ ఒక 10 minutes మీడియం ఫ్లేమ్లో, తర్వాత లో ఫ్లేమ్లో 10 minutes పెట్టి బాగా దమ్ పెట్టాలి. అంతే, చాలా ఈజీ ప్రాసెస్ కదా. అలా దమ్ బిర్యానీ అయిపోయింది. మష్రూమ్ దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ లాగానే వచ్చింది. మా వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చింది. అలా ఫైనల్ గా ఫ్రెండ్ కోసం స్పెషల్ గా ఏం చేయాలబ్బా అనుకుంటుంటే ఇలా మష్రూమ్ బిర్యానీ చేసి పెట్టాను. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు వచ్చారు. వాళ్ళు వచ్చాక మంచిగా కూర్చొని మష్రూమ్ బిర్యానీ తిన్నాం. ఫస్ట్ టైం ట్రై చేసిన, టేస్ట్ అయితే చాలా బాగుంది. వాళ్ళకు కూడా చాలా నచ్చిందంట. మా ఫ్రెండ్ ఇక్కడే ఉంటుంది, ఎంఎస్కి వచ్చింది, న్యూజెర్సీలోనే. రీసెంట్లీ గ్రాడ్యుయేట్ అయింది, రీసెంట్లీ ఎంగేజ్డ్ కూడా. సో తన మ్యారేజ్ గురించి ఏంటి విషయాలు ఇంకా అమ్మాయిలకి చెప్పనక్కర్లేదు కదా. షాపింగ్, శారీస్, గోల్డ్ వీటి గురించే మాట్లాడుకుంటూ ఉంటాం కదా. అస్సలు టైం తెలీదు అలాంటివి మాట్లాడడం స్టార్ట్ చేస్తే. ఇంకా అలా కూర్చొని తినేసి మాట్లాడుకుంటున్నాం. ఇంకా తిన్న తర్వాత పాపతో కొద్దిసేపు ఆడుకొని పక్కనే డంకిన్కి వెళ్తున్నాం ఈవినింగ్. అలా కాఫీ తాగేసి పార్క్కి వెళ్దామని దగ్గరలో. మన బెస్ట్ ఫ్రెండ్స్ని మనం ఎన్ని మంత్స్ తర్వాత అయినా, ఎన్ని ఇయర్స్ తర్వాత అయినా కలిసినా అదే ఫీలింగ్ ఉంటుంది కదా. మనం నిన్న మొన్న మాట్లాడుకున్నట్లు, నిన్న మొన్న తిరిగినట్లు అనే ఫీలింగ్ ఉంటుంది. నాకైతే అలానే అనిపిస్తుంది ఎప్పుడు కలిసినా.
ఇంకా డంకిన్లో కొద్దిసేపు కూర్చొని కాఫీ తాగేసి పక్కనే పార్క్ ఉంటే పాపని తీసుకొని పార్కుకి వచ్చాము. ఇక్కడ మా చిట్టి తల్లి మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు కూర్చొని ఉయ్యాలు ఊగుతున్నారు మంచిగా చిల్ అవుతూ. ఇంకో పక్క నేను మా ఫ్రెండ్ ఏమో ఏదో మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఎంత మాట్లాడుకుంటున్నా తరగదు అంటారు కదా, అలా అన్నమాట. నార్మల్గా అమ్మాయిలు మాట్లాడితే ప్రపంచం తెలియకుండా మాట్లాడుకుంటారు, వాళ్ళకి టైమే సరిపోదు అంటారు కదా. అలాంటిది బెస్ట్ ఫ్రెండ్స్ కలిస్తే ఇంకా చెప్పనక్కర్లేదు. యుఎస్లో ఉన్న వాళ్ళకి, ఐ మీన్ బయట అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి పేరెంట్స్కి దూరంగా ఉంటాం, రిలేటివ్స్ తక్కువ ఉంటారు, చుట్టూ అంత బయటకు వెళ్ళాం కదా. అదే మన అనుకున్న వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు ఒక్కరోజు ఇంటికి వచ్చినా అదేదో తెలియని హ్యాపీ ఫీలింగ్ వస్తుందన్నమాట. ఆ వైబ్ ఇంకో లాగుంటుంది. మన అనేవాళ్ళు ఇంకా పక్కన ఎవరన్నా తెలుగులో మాట్లాడుతున్నారంటే అరే మన వాళ్ళే అంటాం. అలాంటిది మన బెస్ట్ ఫ్రెండ్ ఇంటికి వచ్చినా, మన వాళ్ళు పేరెంట్స్ కానీ రిలేటివ్స్ ఒక్కరోజు ఇంటికి వచ్చినా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా ఈవినింగ్ పార్క్ వెళ్ళేసి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ హెల్ప్ చేస్తుంది. తను చపాతీ చేస్తానని స్టార్ట్ చేసింది. నేను వాళ్ళ కోసం ఏమో ఎగ్ కర్రీ చేస్తున్నా క్యాప్సికమ్తో. చాలా ఈజీ ప్రాసెస్గా జస్ట్ ఆనియన్స్ క్యాప్సికమ్ కట్ చేసి ఆయిల్లో వేయించేసి బాగా పసుపు ఉప్పు కారం ధనియాల పొడేసి బాగా వేగిన తర్వాత ఎగ్స్ వేసేసాను. ఎగ్స్ వేసి కొంచెం పైన ఉప్పు వేసేసి బాగా ఫ్రై చేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఇంకా అలా ఎగ్ ఫ్రై చపాతీ చేసుకొని తినేసాము. చేసుకుంటూ తనేమో పక్కన చపాతీ చేస్తుంది, నేనేమో ఎగ్ కర్రీ చేస్తున్నా. ఇంకా అలా ఇద్దరం కలిసి కుకింగ్ చేసుకుంటుంటే కాలేజ్ డేస్ గుర్తొచ్చాయి ఒక్కసారిగా. మా మెమొరీస్ అన్నీ అలా రీకాల్ అయ్యాయి. మేము ఎలా కలిసి కుకింగ్ చేసుకునే వాళ్ళం, బయటకు ఎలా వెళ్ళాం, కాలేజ్ ఫన్ మెమొరీస్ ఇవన్నీ అలా గుర్తొచ్చాయి. ఏమైనా మన కాలేజ్ డేస్ మళ్ళీ తిరిగి రావు. అవి తలుచుకుంటే ఏదో తెలియని ఒక మంచి పాజిటివ్ వైబ్ వస్తుంది. నేనైతే చాలా మిస్ అవుతున్నా మా కాలేజ్ని, కాలేజ్ మెమొరీస్ అన్నీ. ఇవాళ మా ఫ్రెండ్ వచ్చాక అలా ఇద్దరం రీకాల్ చేసుకున్నాము. ఇంకా అలా మా డే చాలా హ్యాపీగా ఫన్నీగా అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.